to ratify to what extent he is closer to Kamal Haasan, or he has surpassed the degrees of Kamal Haasan in this character, because you claimed that you're a Tamilian, grew up with the Tamil cinema. Yes, 200%. So this Yes. much I can tell you, okay? So if any audience, even a non-Telugu speaker watches this film has a takeaway for them. Anybody who watches this film will have a hangover that night about the film. This film is a collective individual experience. Theater will have 400 people watching. All 400 people will watch out with 400 individual thoughts. Everybody will have their own takeaways from the film. Every takeaway will be deep, and what will stay with them is the hangover that the storytelling prowess of Venkatesh Maha, the director, has actually brought out. This is not, Rao Bahadur is not a person. Rao Bahadur is a character in the world Venkatesh Maha has built out. You will get sucked into that world. He's setting you up in that world with a story, and then he's giving you a remarkable payoff to go back and think about it again, and connect Easter eggs and come back and watch it the second time. Fantastic, justifiably substantiated. అండ్ ఆయన అంత ఎక్సైటెడ్గా ఎందుకున్నారంటే ఆయన నిన్న సాయంత్రమే సినిమా చూసినారు. ఇంకోటి చెప్తా సార్ ప్లీజ్. అంటే మనము కంపారిజన్ చేయొద్దు అని ఒక మాట డెఫినెట్లీ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం నేను ఏమంటా అంటే ఇప్పుడు అన్నారు కమల్ హాసన్ అని, ఆయన కూడా అన్నారు కదా ధోని అని. మేబీ సార్ I also said that. సార్ లెట్స్ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్, మేబీ దట్ హ్యాపెండ్. నేను నమ్ముదాం కదా అంటున్నా. చెప్పినప్పుడు ఎందుకు చేయలేరు అని. No, it's a great thing for any actor to achieve, and Kamal Haasan also at a later stage of his career, he earned that status that he is an eloquent actor. But these people are at the foothills of the career, kabatti it is always invitational. సార్ ఒక చిన్న క్లోజింగ్ నోట్, ఎందుకంటే మనం సినిమా గురించి కూడా మాట్లాడదాం. సో సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుతుంది, దేని గురించి మాట్లాడుతుంది? అదే నాకు సినిమా గురించే మాట్లాడుతున్నాం, కానీ అది కొంచెం డీటోర్ తీసుకుంది. సార్ ఒక మాట చెప్తాను సార్, ఒక యంగ్ టెక్నీషియన్గా చెప్తా. యంగ్ టెక్నీషియన్ హూ వాంట్స్ టు టేక్ తెలుగు సినిమా టు the world, to show what Telugu cinema can do, to add another dimension to. సో నేనేం చెప్తానంటే తెలుగు వాళ్ళందరికీ, అలాగే మీలాంటి విలేకరులకి రాసేటువంటి thumbnails, మీలాంటి అంటే మీలాంటి విలేకరు కానీ సీనియర్ విలేకరులు సార్, ప్లీజ్. సో thumbnails రాసే వాళ్ళకి అందరికీ ఏం చెప్తానంటే ఒక చిన్న విషయం. యంగ్ టెక్నీషియన్ చెప్తున్నాడు, తెలుగు నుంచి ప్రపంచానికి తెలుగు సినిమా పరిచయం చేయాలనుకుంటున్న టెక్నీషియన్ చెప్తున్నాడు, ఈ ఇండస్ట్రీలో లేదంటే మన పరిశ్రమలో మరో కమల్ హాసన్ రాలేరు, మరో గొప్ప నటుడు రాలేడు అనుకున్నంతకాలం గొప్ప సినిమాలు ఫ్యూచర్ జనరేషన్ ఆర్ నా జనరేషన్ వాళ్ళకి పెద్ద సినిమాలు తీసే శక్తి లేదు అని అనుకున్నంతకాలం మేము ఆ ధైర్యం కూడగట్టుకుని మేము చెప్పినప్పుడు దాన్ని వక్రీకరణ జరగకుండా తీసుకోవాల్సిన మీదే బాధ్యత. ఎందుకంటే అలా అనుకున్నంతకాలం ఈ పరిశ్రమకు భవిష్యత్తు లేదు సార్. ఎందుకంటే మేమే కదా రేపు పొద్దున్న 10-15 ఏళ్ళ తర్వాత you are the future of the industry. సో కాబట్టి మేము ఎప్పుడైనా ఏదైనా చెప్పినప్పుడు సార్, మేము ఆ కాన్ఫిడెన్స్ని ఎంత కూడగట్టుకుని చెప్పాలంటే, ఎందుకంటే మేము ఒక మాట చెప్పాం, కమల్ హాసన్ గారు అంతటి నటుడు సత్యదేవ్ అని నేను ఆ రోజు స్టేజ్ మీద చెప్పండొచ్చు, అంతటి నటన పర్ఫామ్ చేయగలరు ఆయన. Exactly. కానీ ఆ మాట ఆయనకి ఎన్నోసార్లు చెప్పుంటా కదా, ఆయనకి అది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ బోస్టింగ్ అవర్ సెల్ఫ్ విత్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్, taking forward the pride of acting or like cinema of from this part of the world. Okay, so I really wish మేము ఏదైనా కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఒక మాట చెప్పినప్పుడు ధైర్యం చేసి మేము దాని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన వాళ్ళం అవుతాం. దాన్ని దయచేసి ఎక్కడ వక్రీకరించద్దు. దాని గురించి ట్వీక్ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి, అంటే ట్వీక్ చేసి మేమేదో